బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని ఒక రోజు పాటు పోలీస్ కస్టడీకి అనుమతిస్తూ గన్నవరం కోర్టు ఉత్తర్వులను జారీ చేసింది. ఆత్కూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక భూ వివాదానికి సంబంధించిన శ్రీధర్ రెడ్డి అనే వ్యక్తి ఫిర్యాదు మేరకు ఉంగుటూరు పోలీస్ స్టేషన్లో వంశీపై కేసు నమోదైంది. ఈ కేసు విచారణ నిమిత్తం వంశీని కస్టడీకి అప్పగించాలని కోరుతూ పోలీసులు కోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఇక దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం ఒకరోజు కస్టడీకి అనుమతిచ్చింది. ప్రస్తుతం గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో వంశీ విజయవాడ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఇవాళ ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు విచారణ చేరున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని ఒక రోజు పాటు పోలీస్ కస్టడీకి అనుమతిస్తూ గన్నవరం కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఆత్కూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక భూ వివాదానికి సంబంధించి శ్రీధర్ రెడ్డి అనే వ్యక్తి ఫిర్యాదు మేరకు ఉంగుటూరు పోలీస్ స్టేషన్లో వంశీపై కేసు నమోదైంది. ఈ కేసు విచారణ నిమిత్తం వంశీని కస్టడీకి అప్పగించాలని కోరుతూ పోలీసులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇక దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం ఒకరోజు కస్టడీకి అనుమతిచ్చింది. ప్రస్తుతం గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో వంశీ విజయవాడ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఇవాళ ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు విచారణ చేయనున్నారు.